ఒకటి నేను కూడా ఈరోజు ఈ 13 నెలల్లో బాగా గమనిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు, అన్యాయాలు హెచ్చు మీరిపోయినాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు తుదకు శాసనసభ్యులు కూడా అరాచకాలు, భూమి ఆక్రమణ చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు. ఈరోజు నిన్ననే చాలామంది దగ్గర 3-4 ఎమ్మెల్యేలు కూడా మహిళలను కించపరిచే దాంట్లో కూడా, మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే, ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో, నీళ్లు చల్లడానికి, ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా, ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా, ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మొన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను, నువ్వు ఏడ్చినట్లు నటించు, నేను కొట్టినట్లు నటిస్తా, నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి, తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలోనే భాగం. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అందరి గారిని, ఎవరు ఆమె? ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటాను. స్వయంగా హరికృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి, పురంధేశ్వర్ గారికి, బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన. అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో, లోకేష్ గారి తల్లికో, లేకపోతే నారా చంద్ర